నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? అవును ఇయాలే ముచ్చట చెప్పనికి వచ్చిన అనుకుంటారా? అదేనండి కొద్దేళ్లట కింద ఈ నగరానికి ఏమైంది అనే సినిమా వచ్చింది కదా, దాంట్లో మస్తు షేడ్స్ ఉన్నాయి రాని ఇలా అనే డైలాగ్ మస్తు పాపులర్ అయింది కదా. ఇక ఎక్కడ చూసినా ఏ కుర్రాన్ నోట్ల చూసినా ఏ మీమ్స్ లో చూసినా కానీ ఈ డైలాగ్ రచ్చ లేపింది కదా. ఇంకా ఈ డైలాగ్ సినిమా టైటిల్ లెక్క పెట్టుకున్నారంట. ఇంకా ఇందులో హీరో ఎవరు అనుకుంటారు? ఈ డైలాగ్ వాడిన అభినవ్ గోమటమే అంట. భలే అనిపించింది కదా, నాకు కూడా బాగా అనిపించింది. ఇంకా అభినవ్ గోమటం అయితే ఇప్పటి వరకు కమెడియన్ లెక్క చేసిండు, హీరో పక్కన ఫ్రెండ్ రోల్ లెక్క కూడా చేసిండు, మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇంకా హీరో లెక్క ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది మనకు తెలియదు, కొంచెం రిస్క్ తీసుకుంటున్నాడా అనేది కూడా నాకు అనిపించింది. ఇంకా మొత్తానికి సినిమాకి పోయి అయితే చూసిన. ఇంకా ఈ కథ ఏంటంటే, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కొడుకు తెలుగు మీడియం చదువుకున్నాడు, ఇంకా ఫోటోషాప్ నేర్చుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలనేది ఇందులో చూపించారు అనమాట. ఆ ఫోటోషాప్ అనేది యూట్యూబ్ లో నేర్చుకున్నాడు. అక్కడ నాకు కొంచెం కామెడీ అనిపించింది. ఎందుకంటే ఫోటోషాప్ యూట్యూబ్ లో నేర్చుకోవడం ఏందండి, ఇప్పుడు ఫోటోషాప్ గురించి గ్రాఫిక్ డిజైన్ గురించి ఎన్నో కొత్త యాప్స్ వచ్చింది, మన టెక్నాలజీ అనేది మస్తు డెవలప్ అయింది. నాకేమనిపించింది అంటే ఎప్పటిదో అప్పుడే 2004-2005 కాలంలో నాటిది తీసుకొని ఇప్పటికి అప్డేటెడ్ గా చేసినట్టయితే అనిపించలేదు అనమాట. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎక్కడో కొంచెం బేస్లెస్ గా తీసిండేమో అనిపించింది. ఎందుకనంటే ఆడియన్స్ కి బిలీవబిలిటీ అనేది ఉండాలి ఏ సినిమా చూసినా గానీ, ఆ బిలీవబిలిటీ ఇందులో మిస్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే ఒక తెలుగు మీడియం కుర్రాడు, అది కూడా ఆర్టిస్ట్ అయ్యుండి మిషన్ ని బాగు చేయడం అనేది ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు నమ్మసక్యంగా ఉంటది ఆడియన్స్ కి అనేది నాకైతే ఎక్కలేదు. ఇంకా మొత్తానికైతే స్టోరీ ప్రజెంటేషన్ కి వచ్చేసరికి ఎక్కడో దొబ్బెట్టాడు అని అయితే అనిపించింది. అవును సినిమా చూసిరా మీరు? మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే గంట ఉంటది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.